దొంగలు లంగలు లఫంగులే నాయకులై, వ్యక్తులు అసమర్థులు నీచ నికృష్టులే పాలకులై, 6 వసంతాల అందాలవో స్వతంత్రమా, సిరులు సంపదలుండి కడుపెండు దేశమా, నీకు వందనాలు. ఇదేనా ప్రజాస్వామ్యము, ప్రజలే మన నేతలన్న మాటకిదా అర్థము. ఇదేనా ప్రజాస్వామ్యము. ధనవంతులు భూస్వాములు దళారులే నాయకులై, దగాకోరు దగుల్బాజి దుర్మార్గులే పాలకులై, నోట్లతోని ఓట్లు గుంజి సీట్లనెత్తి కూర్చోని, నోట్లతోని ఓట్లు గుంజి సీట్లనెత్తి కూర్చోని, కోట్లకు పడగట్టి ప్రజల కూటికి ఎరబాపుతుంటే ఇదేనా ప్రజాస్వామ్యము. ప్రజలే మన నేతలన్న మాటకిదా అర్థము. ఇదేనా ప్రజాస్వామ్యము. ఏళ్ల స్వతంత్రాన ఇదే తంతు సాగుతుంది. ధనవంతులు తప్ప అందలాన్ని ఎవరు ఎక్కింది. స్వాతంత్రపు ఫలాలు ఏ పేదవాడి కందినవి, ఈ స్వాతంత్రపు ఫలాలు ఏ పేదవాడి కందినవి. పల్లకి మోసుడు తప్ప ప్రజలకేమి మిగిలింది. ఇదేనా ప్రజాస్వామ్యము. నేతలన్న మాటకిదా అర్థము. ఇదేనా ప్రజాస్వామ్యము. మోసపు వాగ్దానాలతో పూటకొక్క రంగు మార్చి, మేక వన్య పులులయ్యి నయవంచన చేస్తూ ఉంటే, కులం మతం ప్రాంతమంటూ ప్రజలను విడదీసుకుంటూ, కులం మతం ప్రాంతమంటూ ప్రజలను విడదీసుకుంటూ, నీతి న్యాయం ధర్మం నోట్ల చుట్టూ తిప్పుతుంటే ఇదేనా ప్రజాస్వామ్యము. ప్రజలే మన నేతలన్న మాటకిదా అర్థము. ఇదేనా ప్రజాస్వామ్యము. నూటికి 70కి పైగా నేర చరితగల వాళ్ళే, చట్ట సభలో కూర్చొని శాసనాలు చేస్తుంటే, చట్టాలను ఉన్నవాడి చుట్టాలుగా మలుచుకొని, చట్టాలను ఉన్నవాడి చుట్టాలుగా మలుచుకొని, సమజీవుల హక్కులపై ఉక్కు పాదము మోతే ఇదేనా ప్రజాస్వామ్యము. ప్రజలే మన నేతలన్న మాటకిదా అర్థము. ఇదేనా ప్రజాస్వామ్యము. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళి అవినీతి పాలన, అడుగడుగున పేద జనం అన్నాతుల వేదన. ముందు దగా వెనుక దగా అడుగడుగున దగా, ముందు దగ వెనుక దగ అడుగడుగున దగ మండక తప్పదు పేదల గుండె మంట బగబగ. ఇదేనా
ఇదేనా ఇదేనా ప్రజాస్వామ్యము ప్రజలే మన నేతలన్న మాటకి అర్థము